బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం పెరుగుతుంది. ఈ రోజు ఉదయం 42.5 అడుగుల వద్ద నిలకడగా గోదావరి నీటి మట్టం ఉండడంతో మొదటి ప్రమాద హెచ్చరికకు చెరువులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎగువన విడుదల చేసిన వరద నీటితో భద్రాచలం వద్ద ఒక్కరోజే 10 అడుగులకు గోదావరి వరద చేరింది. భద్రాచలం గోదావరి స్నాన ఘట్టాల వద్దకు అభయాంజనేయ స్వామి వారి పాదాల చింతకు కళ్యాణకట్ట కింద భాగంలో గోదావరి వరద నీరు వచ్చి చేరింది. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేయనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి వరద నీటి మట్టం పెరుగుతుంది. ఇక ఈ రోజు ఉదయం 42.5 అడుగుల వద్దకు నిలకడగా గోదావరి నీటి మట్టం ఉండడంతో మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు భద్రాద్రి నుంచి. శ్రీనివాస్, చెప్పండి, ప్రస్తుతం ఇక్కడ గోదావరి పరిస్థితి ఎలా ఉంది? మరి గోదావరి పెరిగే ఉధృతి ఎక్కువగా ఉందంటారా? గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి ఈ యొక్క వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చిన్న చెరువుల నుంచి పెద్ద పెద్ద ప్రాజెక్టుల వరకు జలకళతోటి సంతరించుకుని పలు చోట్ల కట్టలు కూడా తెగిపోయినటువంటి పరిస్థితి ఉంది. సీతారామ ప్రాజెక్టుకు నూతనంగా నిర్మించినటువంటి కెనాల్ కూడా ఈ యొక్క వరద ఉధృతికి తెగిపోవడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో తాలిపేరుకు ఎగువన ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ నుంచి విపరీతమైనటువంటి వరద ఉధృతి వస్తుండటంతో గోదావరికి గేట్లు ఎత్తి నీటిని గోదావరికి వదలటం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే కిన్నెరసాని ప్రాజెక్టు కూడా ఈ యొక్క గేట్లు 3 గేట్లు ఎత్తి 11,000 క్యూసెక్ల నీటిని గోదావరి కింద ఉన్నటువంటి గోదావరికి వదలటం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో గోదావరి గత వర్షాలప్పుడు 3వ ప్రమాద హెచ్చరికలు దాటి ప్రవహించినటువంటి నేపథ్యంలో ఈ దఫా గత 4 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు ఈ యొక్క గోదావరి భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి మొదటి ప్రమాద హెచ్చరికకు చేరువలో ప్రవహిస్తోంది. ఇది సాయంత్రానికి మరి 2వ ప్రమాద హెచ్చరికకు కూడా చేరువయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ యొక్క ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు గోదావరి ఉధృతి ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదని అంచనాకు వస్తున్నారు. వెన్నెల, కొత్తటి ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారా శ్రీనివాస్? గోదావరి పరివాహక ప్రాంతాల్లో కావచ్చు, ఇతర ప్రాజెక్టుల పరివాహక ప్రాంతాల్లో కావచ్చు, కిన్నెరసాని కావచ్చు, తాలిపేరు కావచ్చు, అలాగే గోదావరి ఈ యొక్క పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల ప్రజలు ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి కాకుండా వారికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ వారిని అప్రమత్తం చేస్తున్నారు. ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు ఎదుర్కోకుండా అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాట్లను చేసినటువంటి నేపథ్యంలో ముంపునకు గురయ్యేటువంటి గ్రామాల ప్రజలు ఎప్పటికప్పుడు వారికి అంచనాలను తెలియజేస్తూ వారిని అప్రమత్తం చేస్తున్నారు. ఇక్కడ ఏ విధమైనటువంటి ప్రమాదం అయితే జరిగేటువంటి పరిస్థితులు లేనటువంటి పరిస్థితి ఉంది. వెన్నెల, అలాగే ఇంకా ఎన్ని రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు? వాతావరణ శాఖ ఏం చెప్తుంది దీనిపై? అంటే మనకి సమాచారం ఉన్నంత మేరకు ఈ రోజు రేపు కూడా ఈ యొక్క వర్షాల ఉధృతి ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఏ విధమైన వరద ఉధృతి వచ్చినా కూడా ఈ యొక్క ముంపునకు గురయ్యేటువంటి గ్రామాలకు చెందినటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు వారి యొక్క సురక్షిత ప్రాంతానికి తరలించే విధంగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఆ యొక్క పునరావాస కేంద్రాలను కూడా అధికారులు అక్కడ ఏర్పాట్లు చేసి ఆ పునరావాస కేంద్రాల్లో ఆ యొక్క బాధితులకు ముంపునకు గురైనటువంటి గ్రామాలకు చెందినటువంటి ప్రజలకు కావాల్సినటువంటి వసతులు సౌకర్యాలు కూడా సిద్ధం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. వెన్నెల. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.